హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేతిరెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి, ఒక కొత్త టీతో మీ ముందుకు వచ్చా అండి. ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి, మెయిన్ వాటర్, శంకుపూలు అండి. ఇవి 26 రకాల శంకుపూలు ఉంటాయండి కలర్స్. ఇక్కడ మనకి 2 రకాలు ఉన్నాయండి, ఒకటి వైట్ అండ్ వైలెట్, 2 కలర్స్ ఉన్నాయండి. దీన్ని అపరాజిత అని కూడా అంటారు. ఈ పువ్వు ఎక్కువగా విష్ణుకి, శివుడికి, మన శనీశ్వరుడికి ఎక్కువ ప్రీతికరం అండి. ఈ పుష్పము బాగా పెడతారు ఆ ముగ్గురు దేవుళ్ళకి కూడా. ఇవి మనం టీ చేసుకొని తాగుదామండి. దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, మనకు 80-90 హెల్త్ ఇష్యూస్కి ఇది బాగా పనిచేస్తుందండి. మనకి రెగ్యులర్గా తాగాలండి. ఇది రోజు తాగితే కూడా చాలా మంచి యూజ్ ఉంటుందండి. మనం దీంతో రైస్ కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీ ఉంటుంది రైస్ కూడా. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి, మనకి అపరాజిత పువ్వు, లెమన్ అండ్ హనీ అండి, అంతే. దీనికి సంబంధించిన వాటర్ అండి. మనం ఎక్కువ కూడా పనిలేదండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి యూజ్ చేసేది లేదండి. చాలా ఈజీ అండి. రోజు ఒక కప్పు తాగినా చాలండి. మనకి చాలా హెల్త్ చాలా బాగుంటుంది. మన స్కిన్ టోన్ కానీ, మనకు బీపీ, షుగర్స్ ఏమైనా అవి కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తాయండి ఇవి తాగడం వల్ల. ఓకే అండి, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కెటిల్ పెట్టుకుందామండి. వాటర్ పోస్తున్నాండి, ఇద్దరికి సరిపోను. ఇవి మసాలాలండి వాటరు. మనకి జస్ట్ ఇందులో మనకి 26 రకాల శంకుపూలు ఉన్నాయండి మనకు. కాకపోతే మనకి ఇక్కడ 2 రకాలే దొరికాయండి, వైలెట్, వైట్ కలర్. ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి మన దగ్గర. మనం ఇప్పుడు వీటిని వైలెట్ కలర్ని, ఈ కింది కాడ ఉంది కదండి, ఇది తీసేద్దాం. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది యూస్ చేయండి అందరు ఈ టీని. చాలా వరకు ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కూడా ఉంటున్నాయండి ఈ చెట్లు. పక్కన అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చా అండి నేను, మా ఇంట్లో కూడా లేదు ఈ చెట్టు. వాటర్ బాయిల్ అవుతుంటే ఇవి వేయాలండి మనం. దీంతో రైస్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా రైస్ చేసుకుంటే కూడా. ఈ వాటర్ వేసేసి, ఈ పువ్వులు వేసేసి చేస్తే కూడా బిర్యానీ చాలా బాగుంటుందండి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఒక 7 ఫ్లవర్స్, 8 ఫ్లవర్స్ వేసాయండి నేను. ఇది బాయిల్ అవుతుందండి మనకి. ఇది స్కిన్ టోన్కి కూడా బాగా పనిచేస్తుందండి. మనకి ఏదైనా చర్మ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అది బాగా పనిచేస్తుందండి. ఇది మనకి 80-90 డిసీజెస్కి సంబంధించి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. వాటర్ చూడండి, కలర్ చేంజ్ అయిపోయినాయి మనకి. బ్లూ టీ కూడా అంటారండి దీన్ని. చూడండి, బ్లూ కలర్ వచ్చేసింది. దీన్ని బ్లూ కలర్ టీ కూడా అంటారండి. చాలండి, ఇంకా నేను ఇది బంద్ చేస్తున్నా అండి. మనకి సరిపోయింది, ఇది బంద్ చేస్తున్నా అండి. కప్లోకి సర్వ్ చేసుకుందామండి. 2 కప్స్లోకి ఒక కప్లో ఐస్తో తాగుదామండి, ఒక కప్ ఏమో డైరెక్ట్ హీట్దే తాగుదామండి మనము. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ కూడా కదండి, ఐస్ టీ కూడా, ఐస్ బ్లూ టీ కూడా తాగుతారండి చాలా వరకు. ఇది బయట కంట్రీస్లో ఇట్లా. ఒకసారి
తేనె అండి, నిమ్మరసం అండి, ఒక దాంట్లో ఐస్ వేస్తున్నాను అండి, ఐస్ క్యూబ్స్ చూడండి ఇవి. ఒకటి కూల్గా తాగడానికండి, ఒకటేమో వేడిగానే తాగడానికండి. ఒకటి కూల్ అండి, ఒకటి వేడిది అండి. ఓకే అండి, శంకుపూల టీ టేస్ట్ చేద్దామండి. ఇదైతే ఐస్ వేస్తున్నదండి, ఇదైతే మనకు ఇక పొగ వస్తుంది చూడండి ఇట్లా పైనుంచి, వేడిదండి. నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఐస్ది టేస్ట్ చేస్తున్నా అండి, చూద్దాం. చాలా బాగుందండి టీ. ఐస్ వేసుకొని తాగడం వల్ల సమ్మర్లో మనం కూల్ డ్రింక్స్, షర్బత్ వాటి ప్లేస్లో కూడా ఇది కూడా యాడ్ చేసుకొని మనం దాంట్లో ఒక 2-3 పువ్వులు చేసేసుకొని ఐస్ పీసెస్ వేసుకొని కూడా తాగొచ్చండి. సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా సమ్మర్ రెసిపీ అనుకోవచ్చు మనం. ఓకే అండి, ఇది వేడి ఇది అండి, ఇది ఇంకా ఇట్లా పొగ వస్తుంది చూడండి. ఇది కూడా టేస్ట్ చేస్తున్నా. ఇది కూడా బాగుందండి, వేడిగా కూడా ఇది కూడా చాలా బాగుంది. ఈ టీ చేసుకోండి అందరూ, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం.